ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. తర్వాత అంశం చూసినట్లయితే శ్రీ సాయి సచ్చరిత్ర 48వ అధ్యాయం భక్తుల ఆపదలను బాపుట సేవడే సపత్నేకర్ కథలు. సేవడే సపత్నేకర్. ఈ సేవడే ఎవరు, ఈ సపత్నేకర్ ఎవరు అనేటువంటి చక్కటి అంశాన్ని మనం ఇందులో దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి. సపత్నేకర్ వీరిరువురు కలిసి న్యాయ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్నారట, అంటే చదువుకుంటూ ఉన్నారు. పరీక్షలు రాసిన తర్వాత అందరూ కలిసి పిల్లలందరూ విద్యార్థులందరూ కూర్చొని ముచ్చరించుకుంటున్నారు. నువ్వెట్లా రాసావు, నువ్వెట్లా రాసావు, నువ్వు పాస్ అవుతావా, నువ్వు పాస్ అవుతావా, నీకెన్ని మార్కులు వస్తాయి, నీకెన్ని మార్కులు వస్తాయి. సేవడే ఒకటే అన్నట్ట పరీక్ష రాసొచ్చి, నేను బాబా భక్తుడిని, నాకు బాబా మీద అచంచలమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా నేను ఉత్తీర్ణునవుతాను, పాస్ అవుతాను అనేటప్పటికీ అందరూ పక్కపక్క నవ్వారట. అందులో సపత్నేకర్ ఒకడు. ఎగతాళి చేయటం ప్రారంభించారట అందరూ కలిసి సేవడేను. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీడు పెద్ద పిచ్చోడ్రా, ఎవరో బాబాట, ఆ బాబాట వీడిని పాస్ చేస్తాట. ఈడెక్కడ మెంటలోడరా, ఆ బాబా ఎవడరా నాయన అసలు ఇట్లాంటి పాస్ చేయటం అంటే. సేవడేతో పాటు బాబాను కూడా విమర్శించటం, నిందించటం ప్రారంభించాడు సపత్నేకర్. ఇంకా తోటివారు కొంతమంది. కాలం గడిచిపోతుంది, పరీక్ష ఫలితాలు వచ్చినాయి, అందరూ పాస్ అయ్యారు, ఎవరి దోవ వారు వెళ్ళిపోయారు. సపత్నేకర్ ప్రాక్టీస్ ప్రారంభించాడు న్యాయవాదిగా. కాలం గడుస్తుంది, వివాహమైంది. సరే, సేవడే కథ అక్కడితో మనకి ముగిసిపోతుంది. సేవడే ఇంట్రడక్షన్, సపత్నేకర్ ఇంట్రడక్షన్ సేవడతో ప్రారంభమవుతుంది మనకి. సరే, సేవడకే వృత్తినుడయ్యాడు, సాయిని నమ్ముకున్నాడు, జీవితాన్ని హాయిగా గడుపుకుంటూ పోతున్నాడు. కానీ సపత్నేకర్ పరిస్థితే చూడండి ఎలా మారిపోయింది. సపత్నేకర్ న్యాయవాద వృత్తిని చేపట్టాడు, వివాహం చేసుకున్నాడు, మగ సంతానం ఒకటి కలిగింది. 10 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లవాడికి దాదాపు 9-10 సంవత్సరాలు వచ్చినాయి. ఒకరోజు అనుకోకుండా సపత్నేకర్కి పుత్ర వియోగం కలిగింది. కొడుకు చనిపోయాడు, మరణించాడు రోగంతో. అనుకోని రీతిలో సపత్నేకర్ కొడుకు చనిపోవటం అనేది జరిగింది. ఎప్పుడైతే కొడుకు చనిపోయాడో సపత్నేకర్కి ఒక్కసారి విపరీతమైనటువంటి బాధ, విచారము. అప్పటిదాకా ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా పోయింది. అప్పటిదాకా సపత్నేకర్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది తన మీద తనకి. నేను గొప్పవాడిని, నాకేంటి నాకేంటి. ఎప్పుడైతే పుత్ర వియోగం అయిందో, కొడుకు చనిపోయాడో, ఆ బాధను తట్టుకోలేకపోయారు భార్యాభర్తలు ఇద్దరు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, అయినా మనశ్శాంతి కలగదు.